ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనము. మట్టల ఆదివారము అనగా శ్రమల దినమునకు ముగింపునకు సూచనగా ఉందని మనకు లేఖనాలు స్పష్టముగా తెలియజేయుచున్నది. యేసుక్రీస్తు యెరూషలేములోనికి ప్రవేశించారు. శిలువపై తన బాధ మరియు మరణానికి సిద్ధమయ్యారు. శిలువలో శ్రమను అనుభవించుటకు ముందుగానే శిలువలో విజయాన్ని కొనియాడు యేసు ఒక రాజుగా యెరూషలేములోనికి ప్రవేశించారు. ప్రభువును ఖర్జూరపు మట్టలతో ఊరేగించారు. ఖర్జూరము చెట్టు ప్రభువునకు మరియు విశ్వాసులమైన వారికి సాదృశ్యముగా ఉన్నది. ఖర్జూరము మట్టలు జయమునకు, పండుగ ఆనందమునకు గుర్తు. ఆయన తన శిష్యులను ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద కనబడును. అందులో ఏ మనుషుడు ఎన్నడూ కూర్చొనలేదు. దానిని విప్పి తోలుకొని రండి అని చెప్పాడు. మన ప్రభు ఎంత గొప్పవాడో చూడుడి. గుర్రములను అడగలేదు, రథములను అడగలేదు. కేవలము ఒక గాడిదను కోరినట్లు మనం చూస్తున్నాము. గాడిద అనగా భారము మోయినది. మన ప్రభువు మన సమస్త భారమును మోస్తున్నారు. మన పాపములను కట్లను విప్పుతున్నాడు. ఆ గాడిదకు దారి పొడవునా బట్టలు పరిచారు. విలువలేని ఆ గాడిద మీద యేసు ఎక్కినప్పటి నుండి దానికి విలువ కలిగింది. మన జీవితంలో ప్రభువుని మనం చేర్చుకోవాలి. అప్పుడు మన జీవితానికి విలువ ఉంటుంది. అంతేకాదు, ఖర్జూర మట్టలను గాలిలో ఎగరవేస్తూ ప్రభు పేరిట వచ్చువానికి జయము జయము అని కేకలు వేసిరి. ఖర్జూరపు చెట్లు సౌందర్యమైనవి, ఫలభరితమైనది. మన జీవితము కూడా ఖర్జూరపు చెట్లు వలె సౌందర్యముగాను ఫలభరితముగాను ఉండాలి. గాడిద వలె విలువైనదిగాను ఉండాలి అని ప్రభు కోరుతున్నారు. అట్టి జీవితంలో మనమందరము ముందుకు కొనసాగుదుము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.